ప్రియా, నందిని, పింకీ ఎక్కడ్రా వీళ్ళు? ఏమోరా. అమిత్, శేఖర్ ఏమైపోయారా వీళ్ళంతా? అబ్బా! ఏయ్, ఎవర్రా అది? ఆపండి! ఏయ్, ఆపండి! What's happening here? Stop it, I say! ఎవరు? అరే Hey, stop it! ఆపండి! ఆపండి! ఎలా ఉంది మా వెల్కమ్ ట్రీట్? ఛే, నా డ్రెస్ అంతా స్పాయిల్ చేశారు. మరి అడ్రస్ లేకుండా ఒక ఫోన్ చేయకుండా 1 మంత్ ఏమైపోయారా? ప్రాజెక్ట్ వర్క్ తల్లి కంప్లీట్ చేయకుండా ఎలా రమ్మంటావు? ఏ నందిని అయినా ఈ తాత? వెల్కమ్ ఐడియా నీదేనా అమితాబ్ బచ్చన్ బావా? భలే వాడివే. వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలా? ఐడియా వీళ్ళదే, ఇంప్లిమెంటేషన్ వీళ్ళదే. Yeah. ఇన్నాళ్ళు వీళ్ళ చేతుల్లో మేము చచ్చాం, ఇప్పుడు మీరు వచ్చారు, మేము సేఫ్. గొప్ప ఇన్నోసెంట్ సార్ మీరు. మీ లో యాంగిల్ ఫోటో నెట్ లో పంపించి అమితాబ్ బచ్చన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి మా నందిని బుట్లో పడేసుకున్నారు. అవునవును, పెళ్లిపీటల మీదగా తమరు పెద్ద లిల్లీ పుట్టని మేమంతా చూసి షాక్ అయింది. మా అమిత్ స్టైలే వేరు. అబ్బా, తమరేం తక్కువ కాదులేండి. నాకు బోల్డ్ సైట్ ఉందని చెప్పి ప్రియన్ లవ్ లో పడేశారు. తర్వాత కదా తెలిసింది ఇది ల్యాండ్ సైట్ కాదు, ఐ సైట్ అని. బ్రదర్, కాసేపు ఉంటే మన పరువు తీసేలా ఉన్నారు, మనం కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. చూసారా, ఫ్రెండ్స్ అంటే మా అలా ఉండాలి. మమ్మల్ని ఒక్క మాట కూడా అన్నేవారు. ఓకే డార్లింగ్, ఐ అగ్రీ విత్ యూ. ఆనంద్, ఏం టూర్ విశేషాలు? ఐ ఫర్గాట్ టు సే, వచ్చేటప్పుడు ట్రైన్ లో మన గ్లామర్ పై ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడు తెలుసా? అవునా? ఎవరా అమ్మాయి? చెప్పు చెప్పు. ఏంటి వాడు చెప్పేది? ఆ అమ్మాయి పేరు అంజలి. రే ఎలా ఉంటుందో చూపించవా? చూపించరా. ఏంటి చూపించేది? 6 గంటలు జర్నీ చేసి కనీసం అడ్రస్ కూడా అడుక్కోలేకపోయాడు. నేనేనయం ఒక మార్వాడి రసగులతో సూపర్ గా టైం పాస్ చేశా. నువ్వు ఎప్పుడు అందేలేరా.